సృష్టి వ్యవహారం. చాందపాటిల్లు కలుసుకొని ఆతని బాధను తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను, అచ్చరు వందెన ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం. షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. మాయజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా, నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవుల పైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం. షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని, అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా. ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి, నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి. షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. ప్రళయ కాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి, చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడీ గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి, శ్యామాను బ్రతికించితివి, పాము విషము తొలగించి. షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. భక్తభిమాజికి క్షయరోగం నశించే ఆతని సహనం, ఊది వైద్యం చేసావు, వ్యాధిని మాయం చేసావు. కాకాజీకి ఓ సాయి విఠ్ఠల దర్శనమిచ్చితివి, దామోకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం. షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు, సర్వము నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకొని నిను మేఘా తెలుసుకుని ఆతని బాధ, దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము. షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతకు శ్రీ దత్తునిగా, నిమోను కరకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా, మార్తాండకు ఖండోబాగా, గణుకు సత్య దేవునిగా, నరసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చి
దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం రే పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా। नमस्कार, मैं अरुण शिंदे गायकवाड़ शिरडी से हूँ और लक्ष्मीबाई शिंदे जी की पोती शैलजा माँ इनका बेटा हूँ। आज हम यहाँ पे हैदराबाद में ये जो यज्ञ किया है इसका परंपरा शिरडी से शुरू हुआ है और शिरडी में हम 26 साल से ये यज्ञ कर रहे हैं। मेरे 27वां यज्ञ 27 वो हैदराबाद में हुआ है। पहली बार ये शिरडी के बाहर यज्ञ हुआ है। बाबा ने जो द्वारका माई में मस्जिद में धूनी जलाकर जो यज्ञ का संदेश दिया, क्योंकि यज्ञ है जगत की नाभि है, तो इसीलिए ये यज्ञ का प्रचार प्रसार होना चाहिए। और इस यज्ञ करना इसके पीछे साइंटिफिक रीज़न भी है, जो ओजोन लेयर को प्रोटेक्ट करता है। तो इसीलिए हम यज्ञ पूरी दुनिया में कर रहे हैं। और यहाँ पे हैदराबाद में चिंतापल्ली टेम्पल के चेयरमैन धनंजय जी और गुंडाबल्ले अपने दिलसुख नगर साई बाबा के एक चेयरमैन गुंडाबल्ले जी, इन लोगों के और भी साई श्रीनिवास जी, ऐसा बहुत सारा उनका टीम है। उनकी वजह से ये यज्ञ बहुत अच्छी तरह से संपन्न हुआ और अभी ये यज्ञ जगह जगह पे जा रहा है। इसके साथ साथ हमारी जो दादी थी लक्ष्मीबाई जी, उन्होंने बाबा को 45 साल से भी ज़्यादा भोजन दिया। तो भोजन का एक सेवा का प्रतीक बोल के बाबा ने उनको ये चांदी के 9 सिक्के दिए थे। तो ये चांदी के 9 सिक्के के देने का पीछे बाबा का एक दुनिया के लिए मैसेज है। अभी हैदराबाद में ये यज्ञ फिर से कब होगा ये हमको भी पता नहीं। बाबा ही जब हमको यहाँ पे भेजेंगे और यहाँ के पूरे हैदराबाद के साई बाबा टेम्पल्स और पूरे साई भक्तगण सहकार्य करेंगे तो ये ऐसा यज्ञ होना सौभाग्य है। और इसके बाद बहुत सारे जगह पे यज्ञ का भी आमंत्रण आ रहा है, नॉर्थ से भी आ रहा है, साउथ से भी आ रहा है और विदेशों से भी आ रहा है। तो उसका हमारा टीम पूरा तैयारी कर रहा है। और इसी बहाने ये नवविधा भक्ति का और बुजुर्गों की सेवा क्यों करना जरूरी है, ये उसका भी एक महत्व है। ओम साई राम, ओम साई राम। For more videos like this, subscribe Big TV channel.